నీ సన్నిధి కావాలయ్యా. నువ్వు కావాలి. రెండు చేతులు ఒక్కసారి ఆకాశం వైపు చేతులు చాపి నీ శిరస్సు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా ఎవరున్నా లేకున్నా, ఎవరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నాన్న వాళ్ళే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నాకు వీడు బిడ్డ లాంటి వాడు అని చేరదీసిన వాళ్ళే లాంటి వాడు, వీడు నా తమ్ముడుగా ఉంటాడు అనుకున్నవాడే నీకు దూరం అయిపోయినా, నీకు తండ్రిగా ఉంటాడు అనుకున్న వాళ్ళే నీకు దూరం అయిపోయినా, నీ యజమానుడిగా ఉంటాడు అనుకున్న వాళ్ళే నీకు దూరం అయిపోయినా, చెల్లి తల్లి తమ్ముడు నువ్వు యాదన పడకు. యేసయ్య వైపు చూసి చేతుల పైకి చెప్పి, యేసయ్యా ఎవరు విడిచినా నువ్వుంటే నాకు చాలయ్యా, నీ తోడుంటే చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నువ్వు నిన్ను కలుసుకుంటున్నానయ్యా, నీతో నా జీవితం కట్టుకోవాలయ్యా, నేను నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. యేసయ్యా చెప్పు, గట్టిగా చెప్పు, యేసయ్యా నువ్వు నాకు కావాలి. ఈ రాత్రి ప్రభుని చేస్తున్నాడు. ఈ రాత్రి మీలోని వ్యాధులు యేసయ్య బాగు చేయబోతున్నాడు. ఎంతమంది అయితే వ్యాధితో బాధపడుతున్నారు, ఎంతమంది అయితే రుగ్మతో బాధపడుతున్నారు, మీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రతి వ్యాధి యేసు నామములో బెడ్ల విడిచిపెట్టి పోవునుగాక. ఎంతమంది అయితే సైతాను శక్తుల చేత పీడించబడుతున్నారు, ప్రతి సైతాను దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగనగాక. ఈ రాత్రి